హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు మా అమ్మగారు మంగళవారాలు చేస్తారనమాట. మా ఇంటి దగ్గరే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. ఇదే అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. షార్ట్స్లో కూడా మేము చాలాసార్లు పెట్టాము, మీరు చూసే ఉంటారు. సాంగ్స్ పెట్టి అలా పెట్టాము దేవుడివి. ఇవాళ అయితే ఇంకా లాంగ్ వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఫుల్ వీడియో అయితే తీసేసాము. ఇదిగోండి, ఇక్కడే ఉన్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇదే అసలైందనమాట. ఎప్పటి నుంచో ఉంది ఇదైతే మాకు. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. చాలామంది వెళ్తూ ఉంటారు, మంగళవారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి కొంచెం వెనక్కి వస్తే ఇది పుట్టుంటుంది. ఇక్కడే మనకి నాగుల చవితి రోజున అందరూ పాలు ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. అసలు ఇవాళ నాగుల చవితి కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు గుడి అయితే. అసలు ఫ్రంట్ అక్కడ బ్యాక్ సైడ్ గేట్ వరకు జనాలు వస్తూనే ఉంటారనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఇక్కడికే వస్తూ ఉంటారు జనాలందరూ. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అభిషేకం కూడా చేస్తారనమాట. పొద్దున్నే 6కి ఒకసారి చేస్తారు, మళ్ళీ 10కి ఒకసారి ఉంటుంది. అందరూ తీసుకెళ్ళిన పాలు అవన్నీ మనమే వేసుకోవచ్చు, మన చేతులతో మనం వేసుకోవచ్చు, ఏమనరు. తర్వాత పాలు ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ చేస్తారనమాట. కుంకుమతోని, పసుపుతోను, తేనెతోను వాళ్ళు మళ్ళీ చేసి వస్త్రాలంకరణ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. చాలా ఊళ్ళ నుంచి ఇక్కడికి వస్తారనమాట. ఇది ఎక్కడంటే రుస్తుంబాద్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. దీని వెనకాలే కోనేరు ఉంటుంది ఇక్కడ. ఇందులోనే కలువ పూలు అవి కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడే కొంచెం ఇటువైపు చాలా ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడికే కొంచెం ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే మనకి ఇదంతా కాలువ కదా, అక్కడ నడుచుకుంటూ వచ్చిన తర్వాత గోగులమ్మ అమ్మవారిది కూడా ఉంటుంది. ఇదే గోగులమ్మ అమ్మవారి చెరువు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇదే గోగులమ్మ అమ్మవారు. ఇదే ఈవిడ అత్తారిల్లు అనమాట. ఇది రీసెంట్గా కట్టిన పాలరాయితో కట్టారనమాట రీసెంట్గా. అంతకుముందు కొంచెం కిందకు ఉండేది, కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఇలా ఇలా ఈజీగా ఉంది. ఇదంతా చెరువు అనమాట. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.